నేటి మంచి మాట ప్రతి విషయాన్ని వ్యతిరేకంగా మలచటం మానుకో. సాటివారు మాట్లాడిన ప్రతి మాటలోనూ మంచిలోనూ వ్యతిరేకమైన చెడ్డ అర్థాన్ని తీసుకొని సాటివారిని, సాటివారి మంచిని, ప్రేమను, సాటివారికి మన ఎడల ఉన్న శ్రద్ధను మనం అపార్థం చేసుకొని సాటివారిని బాధ పెడతాం. ఇందుకు మనలో ఉన్న వ్యతిరేక భావాలే ప్రధాన కారణం. ప్రతి భావం పట్ల మనలో వ్యతిరేకత ఎందుకు, అపార్థం ఎందుకు? మన సాటివారి మీద మనకు ఉన్న కక్షతో సాటివారు మాట్లాడిన మంచి మాటలకు, మనకు సాటివారి మీద ఉన్న అనవసర కోపమునకు గాను, ఈర్ష్యకు గాను మనల్ని గూర్చి మనమే చెడుగా అన్వయించుకుంటాం. మనకై మనము మనల్ని శపించుకుంటాం, మనల్ని మనమే ప్రమాదమునకు గురి చేసుకుంటాం. చేతనైతే సాటివారి మంచిని, ప్రేమను అర్థం చేసుకోగలుగు, లేదంటే నీ బుద్ధి దుర్మార్గంలో నడుస్తుంది. అందుకే ప్రతి విషయానికి వ్యతిరేకంగా స్పందించటం మానుకో. అప్పుడు నీకు ప్రశాంతత, సాటివారిని అర్థం చేసుకునే మంచి స్వభావము, ప్రేమించే హృదయము నీలో ఏర్పడతాయి.